నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. పేర్ని నాని గారు ఆయన అర్హతకు మించి మాట్లాడుతున్నారని, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎటువంటి ఆధారాలు లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడని సంగతి అందరికీ తెలిసిందే. అయితే అలాంటి వైసీపీ హయాంలో తనకి ఒక మంత్రి పదవి అనుభవించి ఇప్పుడు చిన్న పిల్లలైనటువంటి అయితే దేవాంశ్ గురించి, నారా లోకేష్ గారి అబ్బాయి దేవాంశ్ గురించి కూడా మాట్లాడుతున్నాడంటే, పోలికల గురించి కూడా మాట్లాడుతున్నాడంటే, నాడు అసెంబ్లీలో కూడా సేమ్ ఇదే రకంగా లోకేష్ గారి పోలికల గురించి మాట్లాడారు. ఈరోజు వచ్చేసి దేవాంశ్ పోలికల గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. ఏంటి వీళ్ళ యొక్క నీచ రాజకీయాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఎలా ఆలోచించాలి వీళ్ళ గురించి? వీళ్ళకి జ్ఞానం లేకపోతే ఆలోచన, బుద్ధి ఇవన్నీ కూడా పనిచేయటం లేదా? ఈ పేర్ని నాని అనే వ్యక్తి గురించి చెప్పుకోవాలంటే మనం గతంలో చూసాం. పారిపోయాడు, బియ్యం దొంగని, చాలా కేసులు ఉన్నాయని, పేదల బియ్యాన్ని పందికొక్కులా తిన్నాడని. మరి ఆ రోజున ఎక్కడా కూడా ఈయన కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాడంటే ఎవరికి తెలియదు. పరారైపోయి ఆ కట్టాల్సిన సొమ్ముని కట్టి ప్రభుత్వానికి అప్పుడు బయటకు వచ్చాడు. అది పక్కన పెడితే ఈ రోజున నారా దేవాంశ్ గురించి మాట్లాడేటప్పుడు పోలికల గురించి మాట్లాడాడు. అసలు పోలికల గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఏ తాత పోలికలు వస్తాయి, ఏ తాత పోలికలు రాకూడదనేమి లేదు అక్కడ. అటు 7 తరాలు, ఇటు 7 తరాలు అంటారు. తాత వైపు, ఇటు తల్లి వైపు, తండ్రి వైపు. ఏ తాత అయినా రావచ్చు. ముత్తాతల పోలికలు కూడా వచ్చిన పిల్లలు ఉంటారు. మరి అది 7 తరాల్లో ఎవరి అయినా వస్తాయి, అటు కానీ ఇటు కానీ. అయినా వైఎస్ఆర్ పోలికలు వస్తాయి, మేనత్త పోలికలు వస్తాయి. అదే కదండి. ఎవరి పోలికలు వస్తాయి. అలా కాకుండా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ రోజున మాట్లాడే మాటలకి తలలు తీసేసే వాళ్ళకి తరాల గురించి తెలుస్తుందా? ఇక్కడ తలరాతలు మార్చేవాళ్ళు, మీరు తలకాయలు కోసేసేవాళ్ళు. ఆ కుటుంబం గురించి మీరు మాట్లాడుతున్నారంటే మీకు అర్హత ఉందా? ఈ వ్యక్తే ఈయన నోటితోనే మా ఆవిడ మీద కేసులు, ఆడవాళ్ళతో రాజకీయాలేంటి, ఆడవాళ్లతోటి మరి కేసులు ఏంటని చెప్పి నారా చంద్రబాబు నాయుడు అన్నాడు. ఆయన చాలా మంచివాడని చెప్పి ఈ పేరుని నానినే మాట్లాడాడు మీడియా ముందు. మనందరం విన్నాం. ఆ రోజున మంచివాళ్ళైన వ్యక్తులు, ఆ రోజున నీ కేసులకి మరి ఇబ్బంది కలగకూడదు, వాళ్ళకి కేసులు వద్దు అని చెప్పిన అప్పుడు మాత్రం నీకు మంచివాళ్ళు అయ్యారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నీకు కుక్కకి బిస్కెట్లు వేసినట్లు విసిరేస్తూ ఉంటే, మీకు స్క్రిప్ట్ ఇచ్చి చదవమంటే మీ ఇష్టం వచ్చినట్లుగా, మహిళలని లేదు, పిల్లలని లేదు. ఎందుకండి వీళ్ళకి అసలు? చిన్న పిల్లవాడు, 3వ తరం, తన పనేదో తను చదువుకుంటూ, తనేదో చాలా యాక్టివిటీస్ చేసుకుంటూ తను ఉంటున్నారు. ఎందుకు రాజకీయాల్లోకి లాక్ రావాలి? అసలు ఆ సభ్యత కానీ, ఆ సంస్కారం కానీ మీకెందుకు లేదు? అంటే మాకు లేదులే, మేము ఎప్పుడు ఇంతే ఉంటామని చెప్పి పదే పదే నిరూపించుకుంటున్నారా? అంటే వీళ్ళు వైసీపీకి సంబంధించి వారంతా కూడా ఇంట్లో ఉండేటువంటి ఆడవారి పైన కావచ్చు, లేదా ఇంట్లో ఉండేటువంటి చిన్నపిల్లల పైన కావచ్చు, మనం చాలా రకాల విమర్శలు మనం చూస్తూ వస్తున్నాం. గతంలో కూడా చూసుకుంటే సాక్షి ఇచ్చిన స్క్రిప్ట్ వల్లే పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్యని, పిల్లల్ని, పసిపిల్లల్ని కూడా ఇంట్లోకి వచ్చి చేస్తానని మాట్లాడాడు. సో అలాంటి మాటలు కూడా సాక్షి నుంచి వచ్చాయని చెప్పారు. ఈ రోజు తీసుకుంటే ఇటు దేవాంశ్ కావచ్చు, దేవాంశ్ పోలికల గురించి గతంలో అసెంబ్లీలో నారా లోకేష్ గారు కావచ్చు, ఆయన పోలికలు, ఇలాంటి చాలా రకాల మాటలు మాట్లాడారు. ఇంతటి దుర్మార్గంగా మాట్లాడుతూ ఓన్లీ ఒక టీడీపీకి సంబంధించి సానుభూతి పరుడైనటువంటి ఒక చేబ్రోలు కిరణ్ ఏదో ఒక చిన్న మాట అటు భారతిరెడ్డి గారిని ఇంకా స్పష్టంగా అనకముందే అటు టీడీపీ సానుభూతి పరుడైనటువంటి కిరణ్ని తను సభ్యత్వాన్ని రద్దు చేయడం, అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం మనం చూసాం. సో వీళ్ళని అరెస్టులు చేయడం లేదనే ఇంత బరితెకించి మాట్లాడుతున్నారా అంటే ఏమంటారు? రెచ్చగొట్టే ధోరణి అండి. ఎక్కడికక్కడే, ఎప్పటికప్పుడే ఏదో ఒక విధంగా ఏ రూట్లో వెళ్ళాలి, ఏ రూట్లో వెళితే మరి అది వాళ్ళని ఇబ్బందికరంగా మనం చేస్తాము, మరి ఏదన్నా మన మీద కేసులుంటే అవన్నీ కూడా ఇదిగో ఇలా మాట్లాడాం కాబట్టి మా మీద కేసులు పెట్టారని చెప్పి చెప్పుకోవటానికి ఇవన్నీ కూడా మనకు ఆసరాగా ఉంటాయి అనే ఉద్దేశంతో తప్పించి ఆ చీప్ ఆలోచనలు, చీప్గా వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ మాటలకి ఆ చీప్ మెంటాలిటీ అనేది కరెక్ట్గా సరిపోయింది. అంటే ఆ బ్యాచ్ అంతా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంతా ఇలానే ఉంటారా, ఇలానే ఆలోచిస్తారా? మళ్ళీ వాళ్ళు ఆ విడుదల రజనీనో లేకపోతే ఇంకొకరో మాట్లాడతారు. మాకు మహారాణులా చూశాడు మా జగన్మోహన్ రెడ్డి అని. ఎప్పుడు చూశాడు, ఎలా చూశాడు? నిన్నో లేకపోతే రోజానో వీళ్ళని చూస్తే చూసేసినట్లేనా? ఇంట్లో ఆ సొంత చెల్లెలకే అక్కడ దిక్కు లేదు, తల్లికి లేదు. సొంత చెల్లెల్నే రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు అని చెప్పి వీళ్ళు నీచమైన పోస్టులు పెట్టించిన వీళ్ళకి ఇంకొకరి గురించి మాట్లాడతారు అనంటే మాట్లాడతారు. ఇంకా వాళ్ళకి అంతే. సొంత పార్టీ నీ నాయకుడు చెల్లెల్ని, తల్లిని మీరు ఏ రాజశేఖర్ రెడ్డి గురించి చెప్పుకుంటున్నారో ఆ వ్యక్తి గురించి మీరు అంత నీచంగా మాట్లాడినప్పుడు
ఇంకా వాళ్ళు దేనికైనా బరి తెగించారు, ఎలాగైనా బ్రతుకుతారు. ఇంకా వాళ్ళ బ్రతుకే ఒక నీచంతో అట్లా అంతే ఉంటారు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. పేర్ని నాని అనే బియ్యం దొంగ గురించి చెప్పుకోవాలంటే ఈ రోజున మచిలీపట్నంలో అందరూ నీ తండ్రి పేరుని కిష్టయ్య పేరు చెడగొట్టడానికి పుట్టావు, మరి అంతకంటే చెడగొట్టాలంటే నువ్వుంటే నీ కొడుకు అంతకంటే చెడగొట్టేవాడు నీ కొడుకు. మీరందరూ కలిసి మరి ఎలాంటి పనులు చేశారు, ఏ విధంగా బ్రతికారు, ఎన్ని రకాలుగా భూములు కొల్లగొట్టారు, మరి అక్రమంగా అన్యాయంగా కొల్లు రవీంద్ర గారి మీద కేసులు పెట్టడం, అటెంప్ట్ మర్డర్ కేసు, ఆయన అరెస్ట్ చేయటం దారుణంగా, అర్ధరాత్రి అపరాత్రి వీళ్ళ ఏదంటే అరెస్టులు అన్నీ జరిగింది అధికారంలో ఉన్నప్పుడు. మీరు ఈ రోజున తరాల గురించి పోలికల గురించి తెలియదు మీకు. ఈ రోజున మనం చెప్పుకుంటూ ఉంటాం, ఇదిగో ఆ పాత మన తాతల ఫోటో పెట్టుకొని ఆ కళ్ళు చూసారా మన పిల్లోడికి వచ్చినాయి, లేకపోతే ఆ పెదవులు చూసారా, లేకపోతే ఆ ముక్కు చూసారా అని చెప్పుకుంటాం. చెప్పుకోకుండా ఎలా ఉంటారండి? ఎందుకుంటారు? మీలాగా మీ నాయకుడు చెప్పినట్టు వాళ్ళ చెల్లెలు తిట్టమని ఎవరు చెప్పుకోరు. ఎవరికి వాళ్ళే గొప్పగా పొగుడుకుంటారు, గొప్పగా తలుచుకుంటారు. ఇదిగో ఆ మహానుభావుడు పోలికలతో పుట్టాడని చెప్పుకున్నారు, తప్పే ఉంది? తప్పు అన్నాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి ఫస్ట్. కొట్టకపోవటం వల్ల ఇలా వాగుతున్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు వీళ్ళకి ఎమోషన్స్ లేవు, బాండింగ్ లేదు, ఫ్యామిలీ రిలేషన్స్ లేవు, కాబట్టి వీళ్ళకి లేవు అని చెప్పేసి మిగతా వారందరినీ కూడా అంటగడితే నిజంగా ఊరుకుంటారు ఎవరన్నా? అదేనండి, చెప్పు తీసుకొని కొట్టట్లేదు కాబట్టి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. కొట్టాలి, కొడితేనే కరెక్ట్. ఇట్లాంటి ఏదంటే కుక్కతో ఒక వంకర అన్నట్లుగా వంకర టెంకరగా ఉండే వాళ్ళని సరిచేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి వార్నింగులతో సరిపోదు, అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలి. ఎందుకు మీరు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు? ఎంతసేపటికి నారా చంద్రబాబు నాయుడు గారి తండ్రికి విగ్రహాలు పెట్టలేదంటే ఆయన సామాన్య రైతు, ఒక గొప్ప వ్యక్తికి జన్మనిచ్చాడు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి భాగ్యమని మనం అనుకుంటున్నాం. తల్లిదండ్రుల విగ్రహాలు నారావారిపల్లిలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం అక్కడ వాళ్ళకి ప్రసాదాలు పెట్టి వాళ్ళ ఏదైతే స్మరించుకుంటూ ఆ కార్యక్రమం చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. మీలాగా సన్నాసుల్లా బ్రతుకుతూ, సన్నాసుల్లా ఆలోచించుకుంటూ, సన్నాసుల్లాగా జీవితం గడుపుతున్న మీకెట్లా తెలుస్తుంది? విలువలు, ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు, ఆత్మీయత ఇవన్నీ ఎలా తెలుస్తాయండి? సొంత చెల్లినే నువ్వు డబ్బు కోసం, ఆస్తి కోసం బయటికి గెంటేసిన వాడివి, చనిపోయిన తండ్రిని ఏమనగా దాంట్లో పెట్టిన వాడివి కేసులో. మీరు ప్రేమల గురించి ఏదో ఒక విధంగా రెచ్చగొట్టాలి. ఇదిగో ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఎందుకు పెట్టారు, ఖర్జూర్ నాయుడు గారి విగ్రహాలు ఎందుకు పెట్టలేదని మాట్లాడతారు. ఎలా పెడతారండి? ఈయన ఒక గొప్ప నాయకుడు. ఒకవేళ పెట్టుంటే అసలుకి ఆయన రాజకీయాల్లో లేనటువంటి వ్యక్తి విగ్రహాలు ఎందుకు పెట్టారని కూడా మళ్ళీ వీళ్ళు ఏదో ఒకటి చేస్తారు. ఈ రోజున ఆయన వాళ్ళ కుటుంబానికి పరిమితమైన వ్యక్తి కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఆ అనుబంధంగా వాళ్ళ ఇంటి దగ్గర ఆవరణలో పెట్టుకున్నారు తల్లిదండ్రుల విగ్రహాలు. వాళ్ళని స్మరించుకుంటున్నారు, అన్ని విధాలుగా అక్కడ ప్రజలకు అండగా నిలబడుతున్నారు. మీలాగా బాబాయ్ని లేపేసినటువంటి ఫ్యామిలీ కాదు కదా మరి. మీరే లేపేసి మీరే విగ్రహం పెట్టారు బాబాయ్కి. మరి అది మీ నీచమైన చరిత్ర. ఇక్కడ మళ్ళీ మనం చెప్పుకోవాల్సింది, వీళ్ళు తలరాతలు మార్చేవాళ్ళు, మీరు తలకాయలు తీసేవాళ్ళు. మీకు తరాల గురించి తెలియదు. తలరాతలు మార్చేవాళ్ళు తరతరాలకి చెప్పుకుంటాం. ఎప్పటికీ కూడా వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆ చంద్ర తారార్కం. ఈ రోజున ఎన్టీ రామారావు గారి విగ్రహం మనం చూస్తున్నాం. ఎక్కడైతే మైత్రివనంలో ఎంత గొప్పగా ఆవిష్కరించారు. ఎవరు ఆవిష్కరించారు చెప్పమనండి? కాంగ్రెస్. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ కాంగ్రెస్ లో ఎంపీగా చేసినట్లున్నాడు. ఏ విధంగా చేశాడు, ఎలా దోచుకున్నారు అందరికీ తెలుసు, తండ్రి కొడుకులు కలిసి. మరి అలాంటిది ప్రాంతీయ విభేదాలకి అక్కడ తావు లేకుండా ఈ పార్టీలకి అతీతంగా ఆయన విగ్రహం పెట్టి స్మరించటం అందరి హక్కు. అది అందరికీ ఉంది. అది తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడటం. ఇలాగ మాట్లాడితే విగ్రహాల గురించి, పేర్ల గురించి, తాతల గురించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్న ఈ బ్యాచ్ని జంతువులతో పోల్చడానికి కూడా చిరాకు వస్తుంది. అవి కూడా బాధపడుతున్నాయి. అమ్మో మాకు ఎంతో కొంత బిడ్డలంటే ప్రేమ, వాటి కూడా ఉంటుంది మూగజీవులకి, కానీ వీళ్ళకి మాత్రం ఉండదు. పనికి మాలిన చెత్త బ్యాచ్ అనమాట ఈ వైఎస్ఆర్సీపీ. వీళ్ళంతా కూడా స్క్రాప్ తీసుకెళ్ళి ఆ చెత్తబుట్టలో వేయడానికి తప్పించి దానైనా కొంటారండి, స్క్రాప్నైనా కొంటారు. దీన్ని మాత్రం ఎవరో కొనరు. కాబట్టి ఇట్లాంటి పనికి మాలిన బ్యాచ్కి ఒకటే సమాధానం, మీకు తలరాతలు మార్చే చేత కాదు, తలకాయలు తీయటమే చేతవు. కాబట్టి ఇట్లాంటి మాటలే మాట్లాడతారు. వాస్తవానికి ఇక్కడ ఏంటంటే ఆడవారిపై రాజకీయాలు, లేదంటే విమర్శలు, లేదంటే వారి పుట్టుక గురించి కావచ్చు, లేదా ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాం. సేమ్ అదే విధంగా చిన్నపిల్లల గురించి కావచ్చు ఇలాంటి రాజకీయాలు మాట్లాడితే నిజంగా దాన్ని ఒక రాజకీయ పార్టీ అంటారా? పిల్లలతోనూ ఆడవారితోనూ చేసే రాజకీయాన్ని, నీచమైనటువంటి ఒక వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? అంటే రాజశేఖర్ రెడ్డి గురించి చెప్పుకోవాలి ఇక్కడ. అంటే నీ తండ్రి యొక్క చెడ్డవాడు
ఆయన పేరు కన్నా కూడా నేను ఇంకా చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే నువ్వేం చేయాలంటే ఇదిగో ఇలానే చేయాలి. ఆయన ఏం చేశాడు, ఒకప్పుడు కులాల్ని తెచ్చి ఇదిగో కమ్మ కులం అంటే తెలుగుదేశం పార్టీ అని విభేదాలను సృష్టించి హైదరాబాద్లో అల్లర్లు సృష్టించి రాజకీయం చేశాడు. అది అందరికీ తెలిసిన విషయం. మరి కొడుకు వచ్చి ఏం చేస్తున్నాడు, మహిళల్ని టార్గెట్ చేస్తూ, ఇంట్లో ఉన్న పిల్లల్ని టార్గెట్ చేస్తూ, ఆ కుటుంబాన్ని బయటేస్తే వాళ్ళు ఏదో మానసికంగా కృంగిపోతారు, బయటకు రారు, అనవసరంగా మనం ప్రజల కోసం ఏదో చేద్దామని మనం వస్తే మన ఫ్యామిలీని బయటేస్తున్నారు వీళ్ళు. మరి ఇట్లాంటి ఎదవలతో మనకెందుకు రాజకీయం, లేకపోతే ఇట్లాంటి ఎదవలతో మనకెందుకు గొడవలు అనేది మనం అన్ని విషయాల్లో చూస్తాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పాటిస్తున్నాడు అని కాదు, అట్లాంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మనం ఏదైనా మంచి చేయడానికి వెళ్ళినప్పుడు అరే నీ బ్రతికేంది నువ్వు చూసుకోరా ఫస్ట్ అని మాట్లాడతారు, వెంటనే వీళ్ళు వెనక్కి తగ్గుతారు. అదే ఫార్ములా నేను ఈ రోజున పాటిస్తున్నాను కాబట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని నా కబంధ హస్తాల్లో మళ్ళీ తెచ్చుకోవాలంటే, నేను నా రాక్షస ఆనందాన్ని పొందాలంటే, రాక్షసుల్లాగా అక్కడ మరి నా పరిపాలన కొనసాగించాలంటే నేనేం చెయ్యాలంటే ఇదిగో ఈ విధమైన మాటలతోటి మరి ఇంత నికృష్టమైన భాషను ఉపయోగిస్తూ పనికి మాలిన చెత్త ఆలోచనలన్నీ పోగు చేసుకొని పిల్లల్ని ఆడవాళ్ళని ఇంట్లో మాట్లాడుతూ ఉంటే వీళ్ళు రాజకీయాల నుంచి దూరం అయిపోతారని ఆయన ఆలోచిస్తున్నట్లున్నాడు. ఎన్ని రకాలుగా మీరు మాట్లాడినా అంతకు అంతై మళ్ళీ మేము ఎదురు తిరుగుతామే తప్పించి, పోరాడతామే తప్పించి రాష్ట్రాన్ని వదిలే ప్రసక్తే లేదు. మళ్ళీ కూటమిని తెచ్చుకునే ప్రయత్నంలోనే అందరం ఉన్నాము. మీ మాటలు నమ్మటం కానీ, మీరు మాట్లాడే మాటలకు మేమేదో కురింగిపోవటం కానీ పొరపాటును కూడా జరగదు, అది గుర్తుపెట్టుకోవాలి. సో చూద్దామండి, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా నిజంగా ఆడవారితో కావచ్చు, చిన్నపిల్లలతో ఇలాంటి నీచమైనటువంటి రాజకీయాలు చేసే వారందరి భవిష్యత్తు కూడా రేపు పొద్దున శూన్యంగానుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.